అమరావతికి ఇచ్చి తీరాల్సిందే. ఎందుకు అంటే ఖచ్చితంగా 12 చోట్ల ఫ్లైఓవర్లు అడుగుతుంటే 6 కడతానంటున్నారు మిగతా దానికి సంబంధించి అన్నది ఇప్పుడు ఈనాడు హైలైట్ చేసి 400-500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ కాదంటోంది, కట్టాల్సిందేనని సిఆర్డీఏ పట్టు అన్నది. ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. ఏంటంటే అమరావతి ప్రధాన రహదారుల్ని గ్రిడ్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రతి కిలోమీటర్కి ఒక సమాంతర రహదారి ఉంటుంది. తూర్పు నుంచి పడమరకు వెళ్ళే 16 రహదారు E1 E16లో 12 రోడ్లు పశ్చిమ బైపాస్ను దాటుతున్నాయి. ఇందులో E1 E3 E8 E10 E13 E15 రహదారుని దాటుతున్న చోట మాత్రమే పశ్చిమ బైపాస్కి ఫ్లైఓవర్లు ఉన్నాయి. E4 E5 E9 E11 E12 E14 రహదారుని బైపాస్ రోడ్డు దాటుతున్న చోట ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. వీటిలో E5 E11 రహదారిని పొడిగించి చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించాలని సిఆర్డీఏ తాజాగా నిర్ణయించింది. భవిష్యత్తులో మిగతా రోడ్లను హైవేతో అనుసంధానించినప్పుడు ఆ రహదారుల మీద వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ రోడ్లను పశ్చిమ బైపాస్ క్రాస్ చేస్తున్న చోట ఫ్లైఓవర్ లేకపోతే భవిష్యత్తులో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, మొత్తం ఈ ప్రధాన రహదారులు 12 చోట్ల క్రాస్ చేస్తుంది కాబట్టి వాటిలో 6 చోట్ల మాత్రమే ఫ్లైఓవర్లు నిర్మిస్తే కష్టం. మిగతా 6 చోట్ల ఫ్లైఓవర్ లేవు. దీంతో ఆ రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు జాతీయ రహదారిని దాటాలంటే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు కొంత దూరం ప్రయాణించి అండర్ పాస్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే తప్ప అండర్ పాస్ ఉండదు. రాబోయే రోజుల్లో రాజధానిలో జనాభా ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. దీన్ని అధిగమించేందుకు రాజధానిలో ప్రధాన రహదారిని దాటుతున్న ప్రతి చోట బైపాస్కి ఫ్లైఓవర్లు ఉండాల్సిందేనని సిఆర్డీఏ నేషనల్ హైవేకి తేల్చి చెప్పింది. దానికి మరో 400-500 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పటికే పశ్చిమ బైపాస్ నిర్మాణం 78% పూర్తయినందున మిగతా చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని భవిష్యత్తులో చేపడతామని ఎన్హెచ్ఐ చెప్తోంది. రహదారి నిర్మాణం పూర్తయ్యాక 5 ఏళ్ల పాటు నిర్వహణ సమయం ఉంటుందని, అప్పుడు మిగతా ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్తోంది. సిఆర్డీఏ దానికి అంగీకరించలేదు. ఒకసారి పనులు పూర్తయ్యాక మళ్ళీ ఫ్లైఓవర్లు నిర్మించడం అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రోడ్డు నిర్మాణం కొంత ఆలస్యమైన ఇప్పుడే మొత్తం ఫ్లైఓవర్లు కట్టాలని స్పష్టం చేసింది. రాజధానిలోని ప్రధాన రహదారులు పశ్చిమ బైపాస్ క్రాస్ చేస్తున్న ప్రతి చోట ఫ్లైఓవర్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలోనే ఎన్హెచ్ఐకి సిఆర్డీఏ స్పష్టం చేసింది. కానీ కిలోమీటర్కి ఒక ఫ్లైఓవర్ ఉంటే రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుందంటూ ఈ ప్రతిపాదన నేషనల్ హైవేస్ అథారిటీ తోసిపుచ్చినట్టు తెలిసింది. 2019 ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ బైపాస్ నిర్మాణం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ప్రాజెక్టు మీద సమీక్షించారు. ప్రతి చిన్న అంశంపైన కూలంకషంగా చర్చించారు. ఈ రహదారిలో భాగంగా కృష్ణానది మీద నిర్మిస్తున్న వారధిని ఐకానిక్ బ్రిడ్జ్గా నిర్మించాలని పట్టుబట్టి ఒప్పించారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిని సర్వనాశనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ విషయాన్ని గాలికి వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారి రాజధాని నిర్మాణం మళ్లీ పట్టాలెక్కడంతో పశ్చిమ బైపాస్ ఫ్లైఓవర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా సిఆర్డీఏ చొరవ తీసుకుంటోంది అని ప్రకటించింది.